తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణము, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరము, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 10వ తేదీ నుండి మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9:45 నిమిషాలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగ జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు ఆలయ 4 మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా మే 11 నుండి 13వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.